కోమటి మున్సిపల్లో కౌన్సిలర్గా పోటీ చేయడానికి మీరు వచ్చారు. మీ అభిప్రాయం ఏంటి? నమస్కారం అండి. మా కల్కినగర్ 9వ వార్డు జనాలకు అందరికీ, నా అక్క చెల్లెళ్ళకు, అన్నతమ్ములకు, సోదరమణులకు పాదాభివందనం చేసి ఒక ఆడబిడ్డగా కల్కినగర్లో నివసించుతూ నేను ఉంటుండు వాళ్ళకు ప్రజలకు ఎల్లవేళలా ఎంటుండు నేను చేస్తాని ఇవల్ల నామినేషన్ వేయడం జరిగిందండి. మొన్న మా కల్కినగరు సోదరిమణులకు చాలా నేనంటే వెన్నంటూ ఉంటుంది ఆవిడ అని చెప్పేసి మా కల్కినగరు మా అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ములకు తెలుసండి. చాలా అభివృద్ధి చేయడం జరిగింది. మీరు ఒకవేళ గెలుపొందితే మీ వార్డులో ఎలాంటి అభివృద్ధి చేస్తారు? మా గల్లీలో నన్ను మా 9th వార్డు కల్కినగర్ ప్రజలు, లింగాపూర్ ప్రజలు నన్ను గుర్తించితే, నేను గెలుపు పొందితే నా నెలవారీగా కౌన్సిలర్ జీతం కూడా మా వార్డు ప్రజలకే నేను సేవ చేస్తా. చెత్తబండి కానీ, డ్రైనేజీలు కానీ, మా కల్కినగర్లో అంగన్వాడీ స్కూల్ లేదండి, ఈ స్కూల్ పెట్టిస్తా, కమిటీ హాల్ కట్టిస్తా. నా సొంత పైసలతోటి కమిటీ హాల్ కట్టిస్తండి. పోచమ్మ గుడి లేదు మా గల్లీలో, పోచమ్మ గుడి కట్టిస్తా సొంత పనులతోటి. రోడ్లు, డ్రైనేజీలు ఏవైతే ఉన్నాయో పైన అధికారుల దగ్గరికి తీసుకొచ్చి నేను రోడ్లు వేస్తాని మాటిస్తున్నాండి. వార్డులో మన మురికి కాలువల సమస్య, మురికి కాలువలు 50% సాఫ్ చేశామండి. 50% ఇంకా మురికి కాలువలు అట్లనే ఉన్నాయి. మురికి కాలువలు కావచ్చు, స్ట్రీట్ లైట్ కావచ్చు, చెత్తబండి కావచ్చు, రోడ్లు కావచ్చు, అన్నిటికీ నేను నైట్ కానీ డే కానీ ఒక ఫోన్ చేయంగానే అందుబాటులో ఉంటా అని భావిస్తున్నాండి. నేను తప్పకుండా ప్రమాణం చేసి చెప్తున్నాండి. ఒకవేళ మీ వార్డులో ఇందిరమ్మ ఇండ్లు కనుక వస్తే నిరుపేదలకు ఎటువంటి వాళ్ళకి సాయం చేద్దాం? నిరుపేద వాళ్ళకు నేను అండగా ఉంటాండి. ఎప్పటికీ ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ప్రభుత్వ ఎలాంటి పథకాలు ఉన్నా నిరుపేదలకు నేను అండంగా ఉండి వాళ్ళ బాధను నా బాధ వేసుకొని నేను చేస్తాండి. ఈ ప్రజలకు మీరు ఒకవేళ చివరిగా మీరు చెప్పబోయే అంశం ఏమిటి? మీరు గల్లీ వాళ్ళు అందరూ ఓటేసి నా ఇంటి ఆడబిడ్డగా నేను నిలబడడం జరిగింది. అలా నామినేషన్ జరిగింది. నన్ను ఓటేసి గెలిపించుకుంటే మా వాడి ప్రజలకు నేను సేవ చేస్తా. మీరు ఒకవేళ గతంలో ఎలాంటి రాజకీయ పదవులు పొందారా, లేకపోతే సేవా కార్యక్రమంలో పాల్గొన్నారా? పదవులకు నేను ఆశించలేనండి. మా గల్లీ వాళ్ళకి తెలుసు, ఎలాంటి వాళ్ళకి ఆశించలేనండి. సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న నైట్ కానీ, మొన్న గతంలో పడ్డ వర్షంలో కూడా లెక్క వేయకుండా నైటు 2 గంటల రాత్రి కూడా నేను బయటనే ఉన్నా. వర్షం లెక్కించి మా కాలనీ వాసులకు ఏది కావాలంటే అది నేను చూసుకున్నాండి. మీ వార్డులో వైద్య సమస్య ఎదురైతే వెంటనే స్పందించుతా అండి. నేను దాని మీద అంటే అన్నిటికంటే వైద్య సమస్య దాని మీద వెంటనే స్పందించుతా నేను. ఒకవేళ మీ వార్డులో విద్యారంగం పట్ల మీ ఆసక్తి ఏంటి? విద్యారంగంలో అంటే విద్యకు నేను ఎక్కువ చదువుకోలేను, అది మా కాలనీ వాసులకు తెలుసు. చదువు అంటే సముద్రం, చదివిన వాళ్ళకు ఏదంటే అది సాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా.